నక్కలపిల్లి చేరుకులో ఉంది 5 రోడ్ల పక్కనే. అవునండి. కర్ణాడ రంగిల వారే స్వామి జన్మాలయ్యారు. అవునండి. అక్కడ తల్లిగారు గర్భమందు ఇద్దరు అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. ఆ మూడొక్క గర్భమున ఎవరు జనమారు? అవునా? మా కూడ కన్న స్వామి జనమారు. మూడొక్క గర్భమున ఎవరు జనమారు? మా కూడ కన్న స్వామి జనమారు. మా కూడ కన్న స్వామి జనమారు. అవునా? మా కుడు తెత్తారు మాయేచ్చుకుండ. మా కూడ కన్న స్వామి జనమారు. మా ఊర తీర్థాలు మాయేచ్చుకుండ. వ్యాపంటి గారు కాకినాడకి పిఠాపురానికి మయంగా ఉందండి. పక్కన గ్రామంలో వెలిసి పుట్టారు. అక్కడ అంటారా తొలిక 5 రోడ్ల ఉంది ఉప్మాకుడు. అట్ట రోడ్లు ఉందండి. అది కూడా ఉప్మాకుడే. అక్కడ తల్లిగారు గర్భమందు ముగ్గురు అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. ముగ్గురు అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారండి. ఏక సక్రంగా జన్మనయ్యారు. ఆయన ఒక్క గర్భాని స్వామి జనమారు. ఎవరమ్మా జనమారు? స్వామి జనమారు అంటే బెండపూడి అనే గ్రామం ఎక్కడ ఉందయ్యా? యాబండగొడవ గారు అన్నారం సత్యనారాయణ స్వామి రథానికి వెళ్తుంటే అన్నవరం సత్యనారాయణమూర్తి గుడికి వెళుతుంటే ఎడవ సేవేపండి ఎడమ చేతి పక్కని వస్తుంటే పక్కని ఎత్తైన కొండల్లో వెలుసు పుట్టారు. బెండపూడి సాధువు గారు మఠం పక్కనే వెలుసు పుట్టారండి. బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్య బాబు? ఎండమండుగురు భార్యలండి. భార్య. లోకానికి దేవుడు సూత్రధారుడు. బెండపూడి సాధువు గారి 80 భార్యలు వాస్తవమ్మ. 11 మంది సంతానం. ఒకే రాజు కుమార్తెలన్నమాట. ఆ మహానుభావుడు బెండపూడి వెంకటరమణ అంటే డబ్బున్న వారి దేవుడు, ధనమున్నవాడు దేవుడు, ధనమున్న వారి దేవుడు. మనలాంటి నిరుపేదల కులవలేమండి. ఆ మహానుభావుడిని ఎక్కువగా రెడ్డిస్ గాని ఒక సౌదరిస్ గాని ఒక కౌంట్లు గాని ఎక్కువగా కొలుస్తూ ఉంటారండి. సువర్ణ గన్నేరు పువ్వులతో ప్రతూగుతా ఉంటాడు భగవంతుడు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటనుకోవచ్చు? లక్షవర పూజలండి. అన్నవర సత్యనారాయణ కొండ పైన ఉంటాయి. ఆ మహానుభావుడికి నిత్య అన్నదానం జరుగుతా ఉంటదండి. మహానుభావుడు చక్కగా తల్లి గర్భమును 4 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. 4 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు.